ఏపీలో ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి పర్యటన కొనసాగించనున్నారు. నేడు మచిలీపట్నం పెడన నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు. ప్రచారం అనంతరం చంద్రబాబు రోడ్డు మార్గంలో రాత్రికి ఉండవల్లికి చేరుకోనున్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి పర్యటన కొనసాగించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరం అందిస్తారు. కోటేశ్వరం. ఈరోజు మరి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ ఉమ్మడిగా కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యంగా 2 నియోజకవర్గాల్లో ఈరోజు మరి ఇరువురు పర్యటన సాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం బయలుదేరినటువంటి చంద్రబాబు నాయుడు నేరుగా గన్నవరం చేరుకొని అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా పెడన చేరుకోనున్నారు. పెడనలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ 3 గంటలకు ఉంటుంది. 3:30 గంటలకు ఇక్కడ పెడనలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉమ్మడిగా మరి పాల్గొంటారు. అక్కడ తమ అభ్యర్థుల గెలుపు కోసం, ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోసం వాళ్ళు మరి ప్రసంగిస్తారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారం చేసే అవకాశం ఉంది. అంతే తర్వాత ఇక ఇరువురు నాయకులు కలిసి మరి పక్కనే ఉన్నటువంటి మచిలీపట్నం చేరుకుంటారు. మచిలీపట్నంలో మరి సాయంత్రం 7 గంటలకు జరిగేటువంటి బహిరంగ సభలో ఇరువురు నాయకులు ప్రసంగిస్తారు. ఇక ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే మరి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇరువురు నాయకులు ప్రసంగించే అవకాశం ఉంది. ఇక చూసుకుంటే రేపటి నుంచే మరి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇక నామినేషన్ ప్రక్రియ అయితే రేపటితో ప్రారంభమవుతున్న తరుణంలో మరి అన్ని రాజకీయ పార్టీ నేతలు అయితే ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే నేతలు రోజుకు 2-3 మరి నియోజకవర్గాల్లో పర్యటిస్తూ సుడిగాల పర్యటనకైతే ప్రక్క ప్రణాళికలు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇక కొద్ది రోజులు మాత్రమే ఎన్నికలకు ప్రక్రియకు కొద్ది రోజులు మాత్రం ఉండడంతో ఇక పార్టీ అధినేతలు అయితే మాత్రం చాలా చురుగ్గా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్న పరిస్థితి చూస్తున్నాము. ఇక మధ్యాహ్నం మరి జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మరి ఇరువురు నాయకులు తమ అభ్యర్థులను ప్రకటిస్తూ మరి ముందుకు సాగుతున్న తరుణంలో ఈ నోటిఫికేషన్ మరి అంతేకాకుండా నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతున్న తరుణంలో మరి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నేతలు అయితే మాత్రం చాలా విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. ఒక పక్క బస్సు యాత్రతో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీగా ఆయన పక్క మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రలు చేస్తూ మధ్యలో భారీ బహిరంగ సభల్లో ఏర్పాటు చేస్తూ ముందుకు సాగుతుండగా చంద్రబాబు నాయుడు కూడా ప్రజాగళం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సుడిగాల పర్యటన చేస్తున్నారు. ఇక వారాహి విజయ భేరి అంటూ పవన్ కళ్యాణ్ అయితే మరి తాను పోటీ చేసే పిఠాపురం నుంచి ఆయన మరి ఈ ఎన్నికల ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగానే ఉమ్మడి ప్రచారాలను చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. మొన్న జరిగినటువంటి ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో జరిగినటువంటి ఒక కీలక భేటీలో నిర్ణయించుకున్నారు. ఖచ్చితంగా ఎక్కువ సభలైతే ఉమ్మడి నేతలుగా చేయాలని, ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోసం 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలైతే ఉమ్మడిగా పోరాడాలని కూడా ఎన్నికల ప్రచారాలు చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల కాలంలో మరి వరుసగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రచారాల్లో పాల్గొంటున్నారు, బహిరంగ సభల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఇక నుంచి మరి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి మరింత జోరు పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచార హోరైతే ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే రోజులు కూడా చాలా దగ్గర పడుతున్నాయి కాబట్టి. అంతేకాకుండా ఇక ఎన్నికల బీఫామ్ ఇవ్వడం కానీ, బీఫామ్లతో నామినేషన్ల వీటి ప్రక్రియ కూడా రేపటి నుంచి మరింత జోరుగా పెరగనుంది. ఇక రాజకీయ ప్రచారాలు తారాస్థాయికి ఆంధ్రప్రదేశ్ లో చేరతాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అదే ఉష్ణోగ్రత ఒకవైపు
ఆంధ్రప్రదేశ్లో మండు టెండలు ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా ఇటువైపు ఎన్నికల వేడి కూడా తారాస్థాయికి చేరుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక నామినేషన్ల ప్రక్రియకైతే ఇక తెరలేసింది కాబట్టి మరింత వేగవంతంగా మరింత మరి ఇదిగా ఇక్కడ ఎన్నికల ప్రచారం అయితే జరిగే అవకాశం ఉంది. ఆనంద్, థ్యాంక్ యూ కోటేశ్వర్. థ్యాంక్ యూ కోటేశ్వర్.